వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సేమియా పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పాలు 4 కప్పులు, సేమియా 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కొద్దిగా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సేమియాను వేసుకొని వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని పాలును వేడి చేసుకుందాం. పాలు బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి సేమియాను వేసుకోవాలి. సేమియా మెత్తగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో 8 to 10 minutes ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా ఉడికేంత వరకు 10 minutes ఉడికించుకున్న తర్వాత పంచదారను వేసుకోవాలి. ఎక్కువ తీయగా ఇష్టపడని వాళ్ళు 1/2 కప్పు పంచదారను వేసుకొని తయారు చేసుకోండి. పంచదార కరిగేంత వరకు 2 minutes ఉడికించుకోవాలి. 2 minutes ఉడికించుకున్న తర్వాత నెయ్యిలో వేయించుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ను వేసుకొని యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సేమియా పాయసం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.